ఈ వీడియో చూస్తున్న కర్నూలు మిత్రులు, ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉర్వకల్ మండలం, కర్నూలు వద్ద ఉర్వకల్ మండలం, ఈ చుట్టూర్తా కొన్ని గ్రామాలు. ఏమిటి ఇవి అంటే ఉయ్యాలవాడ, సో మీకు తెలిసే ఉంటుంది, కుప్పలపాడు అంటారు, అలాగే పాలకొలను. ఈ గ్రామాలలో నివసించే ప్రజలు మీరు ఈ వార్త విన్నారా? కర్నూలు వాసులు ఈ వార్త విన్నారా? అంటే డిఆర్డిఓ ఆడిన ఒక చెస్ ఆట అని చెప్పుకోవాలి. చెస్ అంటే ఏంటండి? చెస్ అంటే ఏదో మన బోర్డు మీద ఆడే ఆట కాదండి. సెంటర్ ఫర్ హయ్యర్ ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అని అంటారు. అంటే డిఆర్డిఓ వాళ్ళు మొన్న కర్నూలు వద్ద ఒక పరీక్ష చేశారు. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఉలికి పడింది. ఏంటంటే కామ్గా చేసుకుంటూ వెళ్ళడము, ఒకటి తర్వాత ఒకటి. ఫైనల్గా చూసేటప్పుడు ప్రపంచ దేశాలంతా ఇది ఏమిటి అని తెలుసుకునే లోపల మనము ఆ ఘనతను సాధించేస్తున్నాం. సో ఇప్పుడు ఈ చెస్ ఆట అన్నాము అనుకోండి, మీకు హైదరాబాదులో డిఆర్డిఓ వాళ్ళ ఒక పరిశోధనా కేంద్రం, దీనినే చెస్ అంటారు. ఏం చేస్తారండి? డిఆర్డిఓకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మకమైన విభాగము వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ కర్నూలు వద్ద గ్రామాలు చెప్పాను చూసారా, 2015లో డిఆర్డిఓ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగారు, మాకు కొంత భూములు కావాలి. ఎంత? 2250 ఎకరాలు. ఈ గ్రామాల చుట్టూర్తా మీకు భూములను మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాట్ చేశారు. ఎవరికి? నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ అని అంటారు. అంటే కర్నూలులో నివసించే వాళ్ళకి ఇదంతా ఇక్కడ జరుగుతుందా, మా జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉందా, మీకు డౌట్ ఉండొచ్చు, వెరిఫై చేసుకోండి. ఇక్కడే మొన్న ఒక అద్భుతమైన పరీక్ష అనేది జరిగింది. యావత్తు ప్రపంచం ఇది వీళ్ళు ఎలా చెయ్యగలిగారు అంటే, మీలో చాలామంది చిన్న వయసులో స్టార్ వార్స్ అని ఒక చిత్రాన్ని చూసుంటారు. ఆ రోజుల్లో ఎలా చెప్తారంటే, నేను చదువుకునే రోజుల్లో ఈ ప్రపంచంలో మీకు టాప్ 10 మూవీస్ అంటే హయ్యెస్ట్గా మీకు కలెక్షన్స్ చేసిన మూవీస్, ఇందులో ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్లకు సంబంధించిన చిత్రాలే ఒక 8 ఉంటాయి అని చెప్తారు. ఇందులో ఎవరు వీళ్ళు అంటే, ఒక వ్యక్తి స్టీవెన్ స్పీల్బర్గ్, ఇంకొక వ్యక్తి జార్జ్ లూకాస్. సో వీళ్ళు ఇద్దరు కలిసే ఈ టాప్ 10 మూవీస్లో 8 చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు. ఇందులో స్టీవెన్ స్పీల్బర్గ్ అన్నప్పుడు ఒక అత్యుత్తమమైన దర్శకుడు. తరువాత ఈ జార్జ్ లూకాస్ అని మాట్లాడుతున్నాను చూసారా, ఇతను స్టార్ వార్స్ అని అంటే ఇవాళ మనము